ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ అయోధ్య బాలరాముని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మస్క్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి స్పెషల్ జెట్లో 1:45 అయోధ్య చేరుకున్నారు. 2 గంటల పాటు అయోధ్యలో రామ మందిరంలో ఎరోల్ మస్క్ గడిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాయిన్ అవుతున్నారు. కళ, మస్క్ షెడ్యూల్ పూర్తయినట్టేనా, ఇంకేమైనా సందర్శనీయ స్థలాలు ఉన్నాయనుకోవాలా? సతీష్, దాదాపు ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ పర్యటన, అయోధ్య పర్యటన అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఢిల్లీలో దాదాపు జూన్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా ఇండియాలో పర్యటిస్తున్నారు ఎలోన్ మస్క్. దీనితో ఢిల్లీ అంతా కూడా ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా సెక్యూరిటీ, హై సెక్యూరిటీ అంతటిని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అయోధ్యలో ఈరోజు మధ్యాహ్నము 12:40 ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయోధ్యకు స్పెషల్గా అంటే ఏదైతే నిన్న ఒక హర్యానా పర్యటనలో ఉన్నారు ఎరోల్ మస్క్, తర్వాత ఈరోజు ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో 12:30 ఇక్కడికి చేరుకొని ఇక్కడి నుంచి అయోధ్యకు 1:45 చేరుకోవడం జరిగింది. ఒక స్పెషల్ జెట్లో అతడు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు అతనితో పాటు ఏదైతే మనకు ఎరోల్ మస్క్తో పాటు ఆయన కుమార్తె అలెగ్జాండ్రా మస్క్తో సహా ఆయన ఈరోజు అయోధ్య రామ మందిరానికి బాలరాముని సందర్శించాడు. దాదాపు 2 గంటల పాటు అయోధ్య టెంపుల్లో ఆయన స్పెషల్గా అంటే ఎక్కడా కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడకుండా ఆయన శివుని ధ్యాన మందిరంలో అంటే 2 రోజుల క్రితం ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో కూడా తనకు అయోధ్య రామ మందిరాన్ని సందర్శించాలి అన్నటువంటి ఒక అంశాన్ని ప్రత్యేకంగా అధికారికంగా కూడా ప్రకటించడంతో అదే అంశాన్ని ఈరోజు ఏదైతే 3 రోజులు ఎలాగో అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మధ్యాహ్నం 12:30 ఢిల్లీ నుంచి స్పెషల్ జెట్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థనంతటిని కూడా ఏర్పాటు చేశారు. హై సెక్యూరిటీ ఉన్నారు. అందుకే ఎక్కడా కూడా మీడియాకు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఇవన్నీ ముందుగానే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ ఏదైతే డైరెక్ట్గా వెళ్ళడము, తర్వాత 1:45 రామ మందిరానికి చేరుకోవడము, తర్వాత 2 గంటల పాటు హనుమాన్ గర్భగుడికి సంబంధించినటువంటి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహించారు. బాలరాముని ఏదైతే మొదటి అంతస్తులో ఉన్నటువంటిది అక్కడ బాలరాముని ఆలయంలో కొద్దిసేపు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. కుర్తా పైజామాలో ఆయన స్పెషల్ డ్రెస్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. దాదాపు మనకు భారతీయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి డ్రెస్కు అనుగుణంగానే ఈరోజు ఆయన డ్రెస్, తర్వాత ఆయన కూతురు అలెగ్జాండ్రా మస్క్ ఏదైతే డ్రెస్ అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా భారతీయ సాంప్రదాయం అంటే తనకు ఇష్టము, తనకు శివుని ఎక్కువగా పూజ చేస్తే అతడు శివుని యొక్క ఏదైతే పూజలు కానీ ఏదైనా కానీ ప్రత్యేకమైనటువంటిది కానీ అంటూ కూడా కొంత ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని చదివానంటూ కూడా గత 2 రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది దాదాపు మనకు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇండియాలోనే ఇక్కడే పర్యటిస్తున్నారు. దాదాపు ఎరోల్ మస్క్కి సంబంధించినటువంటి గత 2 నెలల క్రితం దాదాపు మనకు నీతు అంబానీకి సంబంధించినటువంటి ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ మనకు ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన సమయంలో అంటే ఇక్కడ మనకు ఎరోల్ మస్క్ అంటే భార్య ఇక్కడికి మాయా మస్క్ ఆమె రావడం జరిగింది. నీతు అంబానీతో ఏదైతే మనకు ఆమె కళాక్షేత్రం ఏదైతే ఉందో ఆ కళాక్షేత్రం ఒక సమావేశంలో ఆమె పాల్గొనడం జరిగింది. అప్పుడు భారతీయ సంస్కృతి గురించి కూడా ఆమె చాలా గొప్పగా చెప్పడంతో ఈసారి ఈ భారత్ పర్యటన ఎరోల్ మస్క్ రావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. కానీ ఇక్కడ మనకు ఏదైతే మనకు వారం రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తున్నారు. దాదాపు నిన్న ఏదైతే మనకు హర్యానాకు సంబంధించినటువంటి ఒక
సౌరశక్తికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులో సమావేశంలో కూడా ఇక్కడ ఎరోల్ మస్క్ పాల్గొనడం జరిగింది. ముందు అంటే ఇంకా దాదాపు ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండబోతున్నారు. ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక సమావేశాల్లోనే పాల్గొంటున్నారు. ఎక్కడా కూడా మీడియా కవరేజ్ కానీ మీడియా ముఖంగా కానీ మాట్లాడడానికి ఎక్కడా కూడా అనుమతులు లేవు. కానీ మనకు ఎరోల్ మస్క్ ఏదైతే పర్యటన వారం రోజుల పర్యటన అనుకోవచ్చు, కొన్ని బిజినెస్ సంబంధించినటువంటి పర్యటనలు, తర్వాత ప్రత్యేకంగా అయోధ్య రామ మందిర దర్శనము, దాదాపు 2 గంటల పాటు ప్రత్యేకంగా ఉండడము, మొత్తం మీద మాత్రం ఓవరాల్గా మనకు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇండియాలో ఏదైతే ప్రత్యేక పర్యటన అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటిది మనకు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి వెళ్ళడము, తర్వాత 4 గంటలకు తిరిగి మరికి ఢిల్లీ అయోధ్య ఎయిర్పోర్ట్కు చేరుకుని ఢిల్లీకి కొద్దిసేపట్లో చేరుకున్నారు. అయితే ఏదైతే మనకు ఎలాన్ మస్క్కి సంబంధించింది ఇప్పటి వరకు కూడా ఇండియా రాలేదు. కానీ మొత్తం మీద ఆయన తల్లి, తర్వాత తండ్రి, తర్వాత చెల్లెలు కూడా ఇప్పటికే భారతదేశాన్ని సందర్శించుకున్నారు. వీరి పర్యటన అనంతరము త్వరలో ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్లుగానే ఎలాన్ మస్క్ కూడా ఇండియా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.